హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు ఓమ్నిటెక్ ఇంజనీరింగ్ ఐపీఓ అండ్ యాప్ డిజిటల్ ఐపీఓ గురించి చూద్దాం. రెండిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఓమ్నిటెక్ ఇంజనీరింగ్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు హై క్వాలిటీ ప్రిసిషన్ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీస్ కానీ ఆయిల్, గ్యాస్ అండ్ విండ్ సెక్టార్లో వాడే స్పెషలైజ్డ్ సేఫ్టీ క్రిటికల్ పార్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. విండ్ మోషన్ కంట్రోల్ హైడ్రాలిక్స్ కానీ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో వాడే పార్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని ఏ సెక్టార్స్లో వాడతారో చూస్తే లైక్ ఆటోమేషన్లో కానీ ఏరోస్పేస్, ఫార్మాసిటికల్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో వాడుతూ ఉంటారు. వీళ్ళు ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్గా 24 కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఏషియా పసిఫిక్ రీజియన్లో కానీ, యూరాప్, మిడిల్ ఈస్ట్ కానీ, నార్త్ అమెరికా లాంటి కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సెప్టెంబర్ 25, 2025 వరకు అయితే కంపెనీ ఆర్డర్ బుక్ 1764.78 క్రోర్గా ఉంది. స్ట్రాంగ్గా ఉంది వీళ్ళకైతే ఆర్డర్ బుక్. వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల 551% ఆఫ్ ద FY25లో రెవెన్యూ బెటర్గా జనరేట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ మార్కెట్లో ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ యూనిమెక్ ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళైతే ఉన్నారు. ఈ రెండు కంపెనీలే మార్కెట్లో వీళ్ళకైతే కాంపిటేటర్స్గా ఉన్నారు. అండ్ వీళ్ళ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మార్చి 2023లో అసెట్ 185 క్రోర్గా ఉంటే సెప్టెంబర్ మాత్రం 766 క్రోర్గా ఉంది. 2025 వరకు కూడా మార్చ్ 2023 దగ్గర నుంచి సెప్టెంబర్ 25 వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అయితే వీళ్ళైతే బెటర్గానే జనరేట్ అయ్యారు. ప్రాఫిట్స్ కానీ అండ్ ఎబిటా కానీ మార్జిన్స్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మార్చి నుంచి సెప్టెంబర్లో చూస్తే 21.55 ఇంటూ 12.07 ఉంది. అండ్ ఈ కంపెనీ డెట్ ఈక్విటీ రేషియో అయితే 1.65% అయితే కొంచెం మోడరేట్గానే ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా బిజినెస్ ఎఫెక్టివ్గా జనరేట్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ మార్జిన్ కూడా బెటర్గానే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ మాత్రం ప్రీ ఐపీఓ 4.17 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 4.49గా ఉంది. పిఈ రేషియో మాత్రం ప్రీ ఐపీఓ 54.47 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 50.53 ఉంది. వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి పిఏ రేషియో 91.3%గా ఉంటే యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళకి మాత్రం 67.8గా ఉందంటే కంపేర్డ్ టు కాంపిటేటర్స్తో పోలిస్తే పిఏ రేషియో మాత్రం రీజనబుల్గానే ఉంది వీళ్ళ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ప్రజెంట్గా ఈ రోజు అయితే లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడాలి. గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 7% చూపిస్తుంది ఈ కంపెనీ ఐపీఓకి. వీళ్ళు ఫిబ్రవరి 25th అయితే ఓపెన్ అవుతుంది ఈ ఐపీఓ. 25th ఓపెన్ అయ్యి 27th రోజు అయితే క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు టోటల్గా మార్కెట్లో 583 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 418 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రీచ్ చేస్తే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 165 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఒక లాట్లో అయితే 66 షేర్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా 227 రూపీస్గా ఉంది. కంపేర్డ్ టు కాంపిటేటర్స్ పోలిస్తే ప్రైస్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్లోనే మార్కెట్లోకి అయితే ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా చూడాలి అనుకుంటే లిస్టింగ్ గెయిన్స్కి చూడండి. కొంత టైం వెయిట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ అయితే కూడా ఇవ్వచ్చు. అండ్ టోటల్గా వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ మాత్రం 2807. నెక్స్ట్ యాప్ డిజిటల్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళు మెయిన్గా అయితే డిజైన్, డిస్కవరీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఫాలో అవుతుంటారు. కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో ఎవరైనా సెల్ చేయాలనుకుంటే వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రోడక్ట్ని సెల్ చేయడానికి వెబ్సైట్ క్రియేషన్ దగ్గర నుంచి కూడా లైక్ మార్కెట్లో ప్రమోట్ చేయడం బ్రాండ్ని, దాంతో పాటుగా మార్కెట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళ ద్వారా కూడా ప్రమోట్ చేసి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ కూడా కస్టమర్కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళైతే మీడియేటర్గా ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటారు. ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా వీళ్ళైతే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశారు. ప్రెసెంట్గా వీళ్ళు 3 కంట్రీస్లో వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. లైక్ ఇండియాలో కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ, సింగపూర్లో అయితే ఉన్నారు వీళ్ళు. యాప్ బ్రాండ్ కింద వీళ్ళైతే పబ్లిసిటీ చేస్తున్నారు. వీళ్ళు దుబాయ్లో కానీ, ఇండియాలో కానీ క్లయింట్స్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా 120 క్లయింట్స్ అయితే ఉన్నారు. ఈ 3 కంట్రీస్ దగ్గర నుంచి వీళ్ళకి మేజర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ కోకోకోలా కానీ, విజిట్ దుబాయ్ అంటే దుబాయ్ టూరిజం కానీ, అండ్ లుఫ్తాన్సా వాళ్ళంటే లైక్ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ, ఇండియాలో రూపే వాళ్ళు కానీ, అమెజాన్ కానీ, యాపిల్, మారుతి సుజుకి, ఆదాని వాళ్ళు కానీ, ఐటీసీ అండ్ అండ్ కంపెనీ అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ సర్వీస్ సెక్టర్ దగ్గర నుంచే వీళ్ళకైతే 31.62% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా లైఫ్ స్టైల్ కానీ, అండ్ పర్ఫ్యూమ్స్ కానీ అండ్ సెల్ చేయడం ద్వారా కూడా వీళ్ళకైతే బెటర్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది.
వాటితో పాటుగా లగ్జరీ హోటల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, ఏదైనా పర్ఫ్యూమ్ బ్రాండ్స్ గానీ అండ్ అపెరల్స్ గానీ, లేకపోతే ఏదైనా కాన్సర్ట్ జరిగితే వీటన్నిటిని కూడా వీళ్ళైతే ప్రమోట్ చేస్తూ ఉంటారు మీడియేటర్‌గా ఉండి. వీళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూ‌గా బెటర్‌గానే గ్రో అవుతుంది ఇయర్ అని కంపారిజన్‌లో. వీళ్ళకి 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్ సెగ్మెంట్‌లో అండ్ ప్రొడక్ట్‌ని సెల్ చేసే విషయంలో. వీళ్ళు గూగుల్ యాడ్స్ ద్వారా గాని అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా గూడా ప్రొడక్ట్‌నయితే సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి బిజినెస్ అయితే ఎఫెక్టివ్‌గానే జనరేట్ అవుతుంది. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో టూ టౌ 2023 నుంచి 25 వరకు చూస్తే అసెట్స్ అండ్ టోటల్ ఇన్‌కమ్ పెరిగింది గానీ, 23లో మాత్రం ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్, ఎబిడిటా అండ్ మార్జిన్స్ విషయంలో కొంత ప్రెషర్ ఫేస్ చేషినా గూడా 24, 25 దగ్గర నుంచయితే కంటిన్యూ‌గా పాజిటివ్‌గా ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ బిజినెస్ ఎలా గ్రో అవుతున్నారో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో ఆర్ఓసీఈ గానీ, ఆర్ఓఈ గానీ ఎఫెక్టివ్‌గానే బిజినెస్ అయితే జనరేట్ చేస్తున్నారు. డెట్ ఈక్విటీ రేషియో గూడా 0.81 అంటే రీజనబుల్‌గానే ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ గూడా మార్చ్‌లో 53.63% ఉంటే డిసెంబర్‌లో 29.48%గా ఉంది. పాట్ మార్జిన్ గూడా 7.82 నుంచి 10.21గా ఉంది. ఎబిడిటా మార్జిన్ కూడా 10.26 నుంచి 13.86% అయితే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ గూడా ప్రీ ఐపీఓ 7.74 ఉంటే పోస్ట్ ఐపీఓ మాత్రం 5.86 ఉంది. పీఈ రేషియో కూడా 18.72 ఉంది. ప్రీ ఐపీఓ, పోస్ట్ ఐపీఓ మాత్రం 24.73 అయితే ఉంది. వీళ్ళు మార్కెట్‌లోకొచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ 303.53 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంటుంది. ఈ ఐపీఓలో ముఖ్యంగా యాంకర్ కంపెనీ సీడ్ ఫండ్‌కెళ్ళిన టైంలోనే ముకుల్ అగర్వాల్ గారైతే 7,20,400 షేర్స్‌నైతే బై చేశారు. 4.68% ఆఫ్ ద వాటాను బై చేశారు. వాళ్ళతో పాటుగా సునీల్ సింఘానియా గారు కూడా యాంకర్ ఇన్వెస్టర్ అయినటువంటి వీళ్ళు కూడా 7,20,400 షేర్స్ అయితే బై చేశారు. వీళ్ళిద్దరూ గూడా ఈ కంపెనీలో టోటల్‌గా 9.36% ఆఫ్ ద వాటానైతే అక్వైర్ చేశారు. ముకుల్ అగర్వాల్ గాని అండ్ సునీల్ సింఘానియా గారు గాని. ఈ ఐపీఓ అయితే మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్ అయితే లిస్టింగ్ గెయిన్స్ అయితే 36% వరకు ఉండొచ్చనైతే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. ఫర్దర్‌గా గూడా గ్రో అవ్వచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఈ కంపెనీ ఐపీఓ. వీళ్ళు గూడా ఐపీఓ అయితే ఫిబ్రవరి 25థ్ ఓపెన్ అయ్యి 27 క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ఒక షేర్‌కి రూ. 145గా ఫిక్స్ చేశారు. ఒక లాట్‌లో అయితే పెంచారు వీళ్ళు. స్మాల్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రైజ్ కాబట్టి 1000 షేర్స్‌గా పెంచారు వీళ్ళు. వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారానే టోటల్ అమౌంట్‌నైతే రైజ్ చేస్తున్నారు. 80.11 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రైజ్ చేస్తున్నారు. ఈ ఐపీఓ అయితే కొంచెం మిడ్ టర్మ్ చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే బిగ్ ఇన్వెస్టర్‌లు ఉన్నారు అంటే కొంత టైం వరకు గూడా వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.